మన తెలుగు సినిమాల్ని ఆదరిస్తూ తర్వాత ఆ సినిమాలు కూడా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఏదో టైం పాస్‌కి సినిమాలు తీయట్లేదు. వాళ్ళు చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ సినిమాలు కూడా చూడండి వద్దనట్లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకివ్వండి. మన ఇంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే కదండీ మన ఊరికి ప్రిఫరెన్స్ ఇచ్చేది. చెప్తే ఆగుతారు. కానీ ఎందుకు అంటే ఎక్కడ మనం చెప్పాము అంటే కాంట్రోవర్సీ అవుతదేమో అని చెప్పేసి ఆగిపోతున్నారేమో మేబీ. కానీ అవుతాయండి. చాలా చూసుకున్నాం మనం అట్లా అనుకుంటే. తెలుగు సినిమాల కంటే కూడా బయట సినిమాల్ని బాగుంటే మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. బాగుంటేనే ఆదరిస్తారు. సో, వాటితో మానవాళ్ళతో పాటు వాళ్ళని కూడా ఖచ్చితంగా మనం చూడాలి సినిమాలు, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయా, తమిళన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కంటే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంది అంటే మనం ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే. తెలుగు వాళ్ళు తమిళ్‌లో మన సినిమాలు ఆడట్లేదు. తమిళ్ వాళ్ళే మన దగ్గర ఆడించొద్దు అనేటిది ఏమి ఉండదు. సినిమా నచ్చిందా ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు వెళ్ళిపోతారు. ఒకటికి 2 సార్లు చూస్తారు సినిమాని. వాళ్ళకి ఏంటి మంచిగా నచ్చాలి మన వాళ్ళకి. ఏ సినిమా అయినా సరే తమిళ్‌దా, కన్నడదా, మలయాళందా మనకు సంబంధం లేదు. అట్లా అనుకుంటే 'మంజుమల్ బాయ్స్' ఏముందండి? ఎక్కడికి తీసుకెళ్ళిపోయాం మనం ఆ సినిమాని? ఒక్క చిన్న సాంగ్‌తో 'కమ్మని నీ ప్రేమ లేఖ'తే సాంగ్‌తో సినిమాని ఎక్కడికో ఎత్తేసినాం. అట్లానే 'బలగం' సినిమా మన తెలుగు ఫిల్మే. కంటెంట్ ఉంది. ఎంత బావుంది ఆ సినిమా. ప్రతి ఒక్కడు చూసి ఫస్ట్ థియేటర్‌లో చూసిన రోజు నేను నలుగురం ఉన్నామండి థియేటర్‌లో. 4 రోజుల తర్వాత మా అమ్మ, నాన్నని తీసుకెళ్తే థియేటర్‌లో ఖాళీ లేదు. కంటెంట్ నచ్చాలా. ఈ సినిమాని, ఆ సినిమాని మన తెలుగు వాళ్ళకి సినిమా నచ్చితే ఎవరిదైనా లేకపోతే మనదైనా, తెలుగు వాళ్ళదైనా సరే, తమిళ్ వాళ్ళదైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే సినిమాని హైలైట్ చేసేస్తాం మనం అంతే.